ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఒకప్పటి హీరోస్ అంతా నెగటివ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోతుంటే జస్ట్ ఫర్ అ చేంజ్ అంటున్నారు ఫేమస్ యాంటాగనిస్టులు. మొన్న రందేవ్ బిల్లా కథానాయకుడి అవతారమెత్తి విలన్లను చిత్తు తుక్కురెగ్గొడితే ఇప్పుడు మరో ఫేమస్ స్టార్ విలన్ వైలెంట్ హీరోగా మారిపోయాడు. ఇంతకీ ఎవరా విలన్, ఏంటా మూవీ? పశుపతి అఘోరాధిపతి అంటూ భయపెట్టిన సోనూ సూద్ కరోనా టైంలో వలస కార్మికులకు సాయం చేసి దేవుడయ్యాడు. రియల్ లైఫ్ లో హీరోగా మారా కదా, రియల్ లైఫ్ లో ఎందుకు చేంజ్ కాకూడదు అనుకున్నాడో ఏమో. ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నాడు. జీ స్టూడియోతో కలిసి ఓన్ ప్రొడక్షన్ హౌస్ శక్తి సాగర్ ప్రొడక్షన్ హౌస్ లో ఫతే మూవీ చేస్తున్నాడు. ఇదే సినిమాతో రైటర్ గా, దర్శకుడిగాను ఎక్స్పెరిమెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. మోస్ట్ వైలెంట్ హీరోగా చేంజ్ అయ్యాడు సోనూ సూద్. గన్స్, వెపన్స్ తోనే రౌడీలను చంపేస్తున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో వర్కౌట్ అవుతున్న వైలెంట్ ఫార్ములాని ఫాలో అవుతున్నట్లున్నాడు సోనూ సూద్. జనవరి 10న ఫతే రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ లో డిఫరెంట్ సోనూ సూద్ ని చూశామన్న ఫీలింగ్ కనిపిస్తోంది. హీరోగా తనకి తానే ఎలివేషన్ ఇచ్చుకుంటున్నారు ఈ స్టార్ విలన్. బాలీవుడ్, టాలీవుడ్ లో మార్కెట్ లేని హీరోస్ అంతా విలన్స్ గా చేంజ్ అవుతుంటే సోనూ సూద్, దేవ్గిల్ లాంటి స్టార్ యాంటాగనిస్టులు కథానాయకులుగా మారిపోతున్నారు. మగధీరలో రందేవ్ బిల్లాగా గుర్తుండిపోయే దేవ్గిల్ ఈ ఏడాది హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. అహో విక్రమార్క అని వస్తే టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. మరి సోనూ సూద్ ని హీరోగా యాక్సెప్ట్ చేస్తారంటారా? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఏమైంది? మూవీకి కమిట్ అయ్యాక ఎందుకు క్విట్ కావాల్సి వస్తోంది? ఫ్యామిలీ ఇష్యూసా, అదర్ రీజన్సా? సూర్య మూవీకి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన ఆ యంగ్ హీరో ఎవరు? హావ్ ఎ లుక్. కంగువా రిజల్ట్ నుండి త్వరగానే కోలుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. మళ్ళీ సినిమాలతో బిజీగా మారి పెయిన్ తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మూవీ సెట్స్ పై ఉండగా కమేడియన్ కమ్ హీరో ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య 45 ని సెట్ చేశాడు. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ బాణీలు అందిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ సడన్ గా ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ ప్లేస్ లోకి రీప్లేస్ అయ్యారు యంగ్ టాలెంట్ సాయి అభ్యంకర్. ఈ పేరు కొత్తేమో గానీ అతడి పాటలు కొత్తేమీ కాదు ఈ జనరేషన్ మ్యూజిక్ లవర్స్ కి. ఈ కుర్రాడే సూర్య 45 కి మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్. లారెన్స్ హీరోగా లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్న బెంచ్ మూవీకి సంగీతాన్ని అందించే ఛాన్స్ కొల్లగొట్టారు ఈ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు సూర్యతో వర్క్ చేసే గోల్డెన్ ఆఫర్ చేజిక్కించుకున్నాడు. ఏఆర్ రెహమాన్ ఇప్పటికే కొన్ని సినిమాలు కమిట్ అవ్వడంతో సూర్య 45 కి ఇన్ టైంలో ట్యూన్స్ ఇవ్వలేనన్న కారణంతో మాత్రమే ఈ మూవీ నుండి క్విట్ అయ్యారు. అంతేకాని ఫ్యామిలీ ఇష్యూస్ కాదని తెలుస్తోంది. దీంతో ఈ యంగ్ కంపోజర్ కి ఆ ఛాన్స్ దక్కింది. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే సెకండ్ ఆఫర్, అది కూడా బిగ్ హీరో సినిమాకి బాణీలు సమకూర్చే ఛాన్స్ అందుకున్నాడు సాయి అభ్యంకర్. ఈ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే టాలీవుడ్ ని టచ్ చేసే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అతడిలో. మామయ్యలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు ఆ హీరో. తాను ఒకటనుకుంటే రిజల్ట్ మరోలా ఉంటుంది. ఓన్ ఇండస్ట్రీలో నేమ్ తెచ్చుకుంటున్నట్లుగా పొరుగు పరిశ్రమలో సత్తా చాటలేక చతికిలబడుతున్నాడు. మామయ్యను ఫాలో అవుతున్న ఆ హీరో ఎవరు చూద్దామా? తన మామ సీనియర్ స్టార్ యాక్టర్ అర్జున్ సర్జాలా సౌత్ ఇండస్ట్రీలో ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు యంగ్ హీరో ధ్రువ సర్జా. కానీ ప్లాన్స్ అన్ని బెడిసి కొడుతున్నాయి. పొగరను శాండిల్వుడ్ తో పాటు కోలీవుడ్, టాలీవుడ్ లో రిలీజ్ చేస్తే ఫలితం శూన్యం. ఒక్క చందన సీమలో మాత్రమే మంచి కలెక్షన్లు వసూలయ్యాయి. మరోసారి ప్రయత్నిస్తే తప్పేంటి అనుకుని మార్టిన్ ను హిందీతో పాటు పలు భాషల్లో డబ్ చేశారు. ధ్రువ సర్జా కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది మార్టిన్. సుమారు 80 కోట్లతో నిర్మిస్తే అందులో సగం కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ ఏడాది కన్నడ సీమలో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచిపోయింది. స్టోరీ ఎక్కడో మిస్ఫైర్ అయినట్లు గ్రహించిన ధ్రువ సర్జా ఈసారి మంచి కథలను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ కేడీ డెవిల్ కంప్లీట్ చేసిన ఈ యంగ్ హీరో వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఎప్పుడో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై మూవీ అనౌన్స్ చేయక ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఇప్పుడు ఓ టాలెంటెడ్ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు శాండిల్వుడ్ వర్గాలంటున్నాయి. కెరెబెట్టాతో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ రాజ్ గురుతో ధ్రువ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ధ్రువకు కథ నెరేట్ చేసి ఓకే చేయించుకున్నాడట రాజ్ గురు. నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారైనా టాలీవుడ్ లో యాక్షన్ ప్రిన్స్ సక్సెస్ కొడతాడేమో చూడాలి. కేరళ కుట్టి అను ఇమాన్యుల్ ఎక్కడుంది? మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే ఆమెందుకు వెనకడుగు వేస్తోంది? అవకాశాలు రావట్లేదా? కావాలనే గ్యాప్ తీసుకుందా? తెలుగులో మళ్ళీ ఆడియన్స్ ని పలకరిస్తోందా? బ్యూటిఫుల్ ఫేస్, అంతకు మించి యాక్టింగ్ స్కిల్ ఉంటే ఏం లాభం? ఆవగించంత లక్ లేకపోతే. ఇది కేరళ బ్యూటీ అను ఇమాన్యుయల్ విషయంలో ట్రూ అనిపిస్తుంది. ఒకటా రెండా
ఇంచుమించు 10 సినిమాలు చేస్తే ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టే లేకపోవడం, అది కూడా సాదాసీదా హీరోలు కాదు, టైర్ 1 స్టార్లతో జతకట్టిన ఎక్స్పీరియన్స్ ఆమెది. కానీ అవకాశాలు మాత్రం రావట్లేదు. నాని మజ్నుతో స్టార్ట్ అయిన ఆమె కెరీర్ లాస్ట్ ఇయర్ రావణాసుర వరకు కొనసాగింది. తమిళంలో వచ్చిన జపాన్ కూడా ఆమె కెరీర్కు రిమార్క్గా మారిపోయింది. దీంతో ఈ ఏడాది ఏ ఇండస్ట్రీని పలకరించలేదు అమ్మడు. ప్రెజెంట్ ఆమె చేతిలో మలయాళ మూవీ యాక్షన్ హీరో బిజు 2 మాత్రమే ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్లో కొత్త సినిమాలు ఒప్పుకున్న దాఖలాలు లేవు. దీంతో ఆమె తెలుగు ఇండస్ట్రీకి టాటా చెప్పిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగానే టీ టౌన్లో లక్ ఫ్యాక్టర్ ఆమె కెరీర్ను డిసైడ్ చేసిందా? ఇక ఇక్కడ సినిమాలు చేయదా లేదా కావాలనే గ్యాప్ తీసుకుందా? చూద్దాం. వామ్మో, సంక్రాంతికి టాలీవుడ్ లోనే పిచ్చ కాంపిటీషన్ ఉందనుకుంటే దీన్ని మించి ఫెస్టివల్ వైబ్ మాలీవుడ్ లో కనిపిస్తోంది. అక్కడేకంగా 5 క్రేజియస్ట్ ఫిల్మ్స్ పొంగల్ రేస్ లో ఫైట్ చేసుకోబోతున్నాయి. ఇంతకీ ఏంటా మూవీస్? హావ్ ఎ లుక్. సంక్రాంతికి టాలీవుడ్ కోలీవుడ్ లోనే కాదు, మాలీవుడ్ లో కూడా బిగ్ ఫైట్ జరగబోతోంది. ఇక్కడ కూడా 5-6 సినిమాల పండుగ రేస్ లో పోటీ పడుతున్నాయి. ముందుగా వస్తోంది రేఖా చిత్రం. జనవరి 9న ఆడియన్స్ ని పలకరించబోతోంది. ద ప్రీస్ట్ ఫేమ్ జోఫిన్ టీ చాకో డైరెక్షన్ లో వస్తున్నాయి ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఆసిఫ్ అలీ, అనీశ్వర రాజన్ హీరోయిన్స్. ఇదే కాదు, జనవరి 10న గ్లామర్ గర్ల్, హనీ రోజ్, రాహెల్ అంటూ రాబోతోంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. ఇక జోజు జార్జ్, సూరజ్ వెంజర్ముడు కలిసి యాక్ట్ చేసిన నారాయణ ఏంటే మూన్నాన్ మక్కల్ జనవరి 16న రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఇవే కాదు, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా బస్ క్రియేట్ చేస్తున్న ఐడెంటిటీ సంక్రాంతి రేస్ లో ఉంది. కానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. 2018తో ఫేమ్ తెచ్చుకున్న టొవినో థామస్, త్రిషా, వినయ్ రాయ్, మమతా మోహన్ దాస్, మడోనా సెబాస్టియన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇలాంటి ఇంటెన్సివ్ సినిమాలే కాకుండా ఎన్న స్వంతం పుణ్యాలన్ లాంటి ఫన్ అండ్ ఎంటర్టైనర్ కూడా నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా మూవీ టీజర్ రిలీజ్ చేసిన యూనిట్. అనీశ్వర రాజన్, అర్జున్ అశోకన్, బాలు వర్గీస్ మెయిన్ రోల్స్. ఇవే కాదు, ఇంకా కొన్ని మూవీస్ సంక్రాంతి రేస్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మాలీవుడ్ ఆడియన్స్ ఏ సినిమాకు బ్రహ్మరథం పడతారో చూడాలి.